నమస్తే అమ్మా. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు. ఈ ఇల్లు ఎవరిది? మీది అంటే మీ సొంత ఇల్లా? అద్దిల్లు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పిల్లలు ఇద్దరు, నేను, పాప బాబు. నేను. పాప బాబు మీరు. ఆయన చనిపోయారు. మీ ఆయన చనిపోయారా? ఆయనేనా? మీ ఆయన ఎలా చనిపోయారమ్మా? స్ట్రోక్ వచ్చి. హార్ట్ అటాకా? ఫస్ట్ టైం రావటమా హార్ట్ అటాక్? ఇదివరకు ఎప్పుడైనా వచ్చింది? ఫస్ట్ టైం. ఇదివరకు ఎప్పుడు లేదు. అయ్యో, ఎన్నాళ్ళు అయింది చనిపోయి? సంవత్సరం అవుతుంది. మీ నెల 30కి సంవత్సరం అవుతుంది. బాగా చూసుకునేవారమ్మా మీ ఆయన? బాగానే చూసుకునేవారు. బాగానే చూసుకునేవారా? పిల్లల్ని మిమ్మల్ని? అంటే తెలియదు అసలు హార్ట్లో ప్రాబ్లం ఉందని, ఇవన్నీ ఏమీ తెలియదేమో కదా? ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తొందరగా తెలుసుకోలేకపోయారు. నైట్ టైం వచ్చిందా, డే టైం వచ్చిందా? ఉదయాన్నే వచ్చింది. పొద్దున్న పూటేనా? పొలం వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి అక్కడే పడిపోయారు. పొలంలో జరిగిందా? ఒక్కరే అయిపోయి ఉంటారే. మేము ఉదయాన్నే 5:15 లేచి చూస్తే మనిషి లేదు. లేరని చెప్పి చేనుకి ఏమన్నా వెళ్ళాడేమోనని చెప్పి వెళ్తే అక్కడ పడిపోయి చనిపోయాడు. మీరు ఎన్ని గంటలకు వెళ్ళారు? మేము 8 అయిందంటే ఈలోపు ఎక్కడికన్నా వెళ్ళాడేమోనని దోలాడుకున్నాము. ఆయన అక్కడికి వెళ్ళేటప్పటికి చనిపోయాడు. చేను దగ్గర పడిపోయి. మీరు పొలానికి వెళ్ళారు? పొలానికి వెళ్ళి చెక్ చేశారు. ఎందుకమ్మా చెక్ చేయాలనిపించింది? మామూలుగా డైలీ ఆయన పనికి వెళ్తూ ఉంటాడు కదా? వెళ్తుంటాడు. పొద్దున్నే అంటే కొంచెం డ్రింక్ అలవాటు ఉంది. అలా ఏమైనా వెళ్ళాడేమోనని చెప్పి ఉదయాన్నే వేరే వాళ్ళ చేనుకి వెళ్తారు, పనికి కాయలు పోయినాడు. అలా వెళ్ళాడేమో అని వాళ్ళ చేను దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళారు. వెళ్ళి చూసేటప్పటికి వాళ్ళ చేను దగ్గరకు కూడా వెళ్ళలేదు. మేము సగం దూరంలోనే పడిపోయి చనిపోయి. మార్గంలో ఎవరు చూడలేదు? ఎవరు చూడలేదు. మేము వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళి చూసుకున్నారు మీ వారిని? లేదంటే ఒకవేళ చూసినా తాగి పడిపోయారేమో అనుకుంటారేమో. అంతేనా? బాగా తాగుతారా? కొంచెం లైట్ ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు. ఫంక్షన్ అప్పుడు తాగుతారా? అది దాన్ని తాగడం అన్నట్లేదు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారా మీరు? అక్కడే అయిపోయింది మ్యామ్, ప్రాణం లేదు. కానీ హార్ట్ అటాక్తోనే చనిపోయారని మీకెలా తెలుసు? ఇక్కడ పొలం దగ్గరికి అంబులెన్స్ని పిలిపించుకొస్తే అంబులెన్స్ వాళ్ళు చెకింగ్ చేసి చెప్పారు చనిపోయారు, ఇట్లా స్ట్రోక్ వల్ల అని చెప్పారు. అప్పటికి పిల్లలు మీతోనే ఉన్నారా? నా దగ్గరే ఉన్నారు. సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో కదా అలా చనిపోతారని. మీ అత్త మామ ఏం చేసేవారు? వాళ్ళు మా మామయ్య ఏం పని చేయలేదు. అత్తయ్య పొలం పనే చేసుకుంటారు. అత్తయ్య ఉన్నారా? మీ అత్తగారు బ్రతికే ఉన్నారా? ఎక్కడున్నారు? వేరే ఊళ్ళో. మీ అన్నయ్య వాళ్ళు అంటే మీకు తోడబుట్టిన వాళ్ళు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తారా? చేస్తాను. ఎంతమంది ఉన్నారు మీకు? అన్నయ్య ఒక్కరే ఉన్నారా? వదిన బాగానే చూసుకుంటారా? బాగానే చూసుకుంటాను. అన్నయ్య ఏం చేస్తారమ్మా? సంఘం డైరీలో వాటిలో 3 పాల సంఘం డైరీలో పనిచేస్తాం. ఎంత జీతం వస్తుంది? అడగం నాకు తెలియదు. శాలరీ అడగండి. మీరు ఇప్పుడు ఏదైనా పని చేస్తారా? చేస్తాను మ్యామ్. నాకు కరెంట్ షాక్ కొట్టి చెయ్యి ఇలా కాలిపోయింది. ఎక్కడ కరెంట్ షాక్ కొట్టింది? అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్తే కరెంట్ షాక్ కొట్టి చెయ్యి ఇలా కాలిపోయింది. అయ్యో, నార్మల్గా కూలి పనులకి వాటికి వెళ్తారు? వెళ్తాను. ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఈ ఎడం కాలు ఎడం చేయి పని చేయదు. డాక్టర్కి చూపించుకున్నారా? ఏమన్నారు? ఏమన్నా కొన్ని మందులు వాడారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా. ఇప్పుడు రేషన్ అది మామూలుగా వస్తుందా ఇంటికి? ఎన్ని కిలోలు వస్తున్నాయి? ఇప్పుడు 15 కిలోలు వస్తాయి. పాపకి బాబుకి నాకు. నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? మీకు తొందరగా పెన్షన్ రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు పిల్లలు పోషించాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మీకు తొందరగా పెన్షన్ వస్తే మంచిది. ఇంకమ్మా చీర తీసుకోండి. అవన్నీ కిరాణా సామాన్లు ఓకేనా? పిల్లలు వచ్చాక చక్కగా మీరు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా భోజనం చేయండి. ఇవి ఖర్చులకు తీసుకోండి. వెళ్ళొస్తానమ్మా నాగలక్ష్మి.